చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నటువంటి తర్లుబాడు గ్రామ ప్రజల మీద వందలాది మంది పోలీసులను ప్రయోగించి తీవ్ర నిర్బంధ కాండలో వాళ్ళని ఉంచారు. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రైతుల దగ్గర భూముల్ని బలవంతంగా లాగేసుకొని వాళ్ళ ఉపాధిని కూడా నాశనం చేసి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండా రేపు 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది భారత చట్టాలని ధిక్కరించడం, రైతుల నొట్టిలో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదని నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాను. రైతులు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపుల మధ్య భూమి పూజ చేస్తే ఆ కంపెనీ ఏం ముందుకెళ్తుందని నేను అడుగుతూ ఉన్నాను. ఇది న్యాయమా మీ ప్రభుత్వానికి? ఎవరైనా కానీ ఆ గ్రామం చుట్టూ ఒక పెద్ద కంపెనీ వస్తే ఎంతో సంతోషిస్తారు, చాలా ఆనందపడతారు. మా జీవితాలు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు ఆదాయం పెరుగుతుందని ఈ విధంగా కోరుకుంటారు. కానీ గూగుల్ సెంటర్ వలన తర్లువాడ ప్రజానీకం అనేటువంటి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని ఏడ్చుకునేటటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. 520 మంది రైతులు అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు భూముల్ని. అక్కడ మీరు ఇచ్చారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జన్మభూమి కమిటీల కింద ఇవన్నీ చేయటం అనేటువంటి తప్పు. ఇప్పుడు అక్కడ ఆ యొక్క డేటా సెంటర్ వలన తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు వస్తాయి అంటున్నారు. ఆ గ్రామం పక్కనే ఉంది. వాళ్ళు మనుషుల ఆ యొక్క తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు భరించగలరా నేను అడుగుతూ ఉన్నాను. అటువంటి నివేదిక రావాలి కదా, అధ్యయనం చేయాలి కదా. ఆ వేడి అసలు అక్కడ పంటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, అలాగే అరటి తోటలు ఉన్నాయి. కూరగాయలు వేసుకొని పండించుకునేటటువంటి బక్కచిక్కినటువంటి రైతులు వాళ్ళందరూ ఆ వేడి గాలికి ఆ పంటలన్నీ కూడా మాడి మసి అయిపోతాయా లేకపోతే పండుతాయా అనేటటువంటి సర్వే చేయాల్సిన అవసరం లేదా? రాత్రులు ఇళ్లలో పడుకోగలగడానికి ఆ వేడిగాలను భరించి ఆరోగ్యవంతంగా ఉంటారా లేదా అనేటువంటి ఇవన్నీ, తాగే నీరు కలుషితమవుతుంది, ఇవన్నీ పరిశోధన చేసి నివేదిక పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా ఆ రైతులు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, సచ్చినా పర్వాలేదు, మాకు మాత్రం గూలుగూలు మాత్రమే ఉండాలి. అందువల్ల ఈ పర్యావరణ నివేదిక కూడా రాకుండా వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది ఇది ద్రోహం. వాళ్ళ ప్రజల్ని నాశనం చేసేసి గూగుల్కి సర్వం మేలు చేసేటటువంటి చర్యలు చేపట్టడం సరైనటువంటిది కాదు. అందువల్ల 28వ తారీఖున మీరు భూమి పూజన అనేటువంటి వాయిదా వేసుకోండి. చట్ట ప్రకారం మీరు నడుచుకోండి. రైతులకి, అక్కడ గ్రామ ప్రజానీకానికి అందరికి కూడా సరైనటువంటి నష్టపరిహారం చెల్లించండి. పర్యావరణ నివేదికలు, సామాజిక ప్రభావ నివేదికలు వచ్చిన తర్వాతే మీరు భూమి పూజ చేయండి. అప్పుడు దాకా చేయటానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళితే తగిన చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీరు ధిక్కరించి వెళితే 28వ తారీఖున తర్లువాడు గ్రామ ప్రజలు భగ్గుమంటారని నేను చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక తెలియజేస్తాం. మీరు 1000 మంది కాదు, 2000 మంది పోలీసులు పెట్టండి. ప్రజలు రగిలిపోతూ ఉన్నారు అక్కడ, వాళ్ళు చూస్తూ ఊరుకోరనేటువంటి నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కూటమి పాలన రోజు రోజుకి నిరంకుశ పాలన పెరిగిపోతూ ఉంది. విశాఖపట్నంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతంగా భూదోపిడీ పంచిపెడుతూ ఉన్నారు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకి. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో అదానీ డేటా సెంటర్కి ఏదైతే గూగుల్ పేరు చెప్పి అదానీకి భూములు కేటాయించారో దానికి 552 మంది రైతులు అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం